ఆరోగ్యం గురించి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు వస్తారు. ఇప్పుడు డాక్టర్సే హెల్తీగా ఎట్లా ఉండాలనేది మీరే ఒక రూపకల్పన చేసేవారికి ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే హెల్తీగా ఉండడమే. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి తెలంగాణలో హెల్తీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచనతో ముందుకు పోయింది. అందులో భాగంగా స్పోర్ట్స్కు కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నా, ఎటువంటి అవసరాలు ఉన్నా వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం 371 కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు, నాకు తెలిసి ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంత డబ్బు ఎప్పుడు కేటాయించాలి స్పోర్ట్స్. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము ఎక్కడిదక్కడ కూడా పునరుద్ధరీకరిస్తున్నాం. మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే ఇద్దరికి కోపం రావద్దంటారు ఎప్పుడు కూడా. దేవుని కోపం వచ్చినా డాక్టర్ కోపం వచ్చినా అది ఎప్పటికైనా మనకు చెడ జరుగుతుందండి. దేవుని కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాంటే, డాక్టర్ కోపం వస్తే దేవుని దగ్గర పంపిస్తాను. విన్నా నేను సామి. అట్లా వాళ్ళిద్దరికి ఎప్పుడు కోపం రావద్దు. దాని నుంచి మీరు ఎందుకంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ దాని నుంచి కూడా మీరు కూడా మాకు సంబంధించిన మేజర్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక స్టాల్ లాగా పెట్టి మీరు కూడా దాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మీకు కూడా అవకాశం కల్పిస్తాం. దాని ద్వారా మేము కూడా ప్రచారం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా. ఇట్లా జగన్ కూడా వచ్చాడు. ఎందుకంటే జగన్ చేతి కూడా ఏముకుండదు ఎప్పుడు కూడా. కాబట్టి అన్న మాట్లాడేటప్పుడు అన్న ఏ సహాయ సహకారాలు, ఎందుకంటే బేసికల్గా ఎవరికైనా కావాలంటే చెప్తారు ఆయన. డాక్టర్స్ అడిగిన ప్రతిదానికి కూడా మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అవయవ దానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే ఒక నినాదంతో తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క క్రీడా సందర్భాన్ని పెట్టుకుంటూ డాక్టర్స్ అందరూ కూడా అవయవ దానం చేయండి అని ఒక నినాదం అంటే అందరినీ జాగృతపరచడం, అందరినీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ఇది చక్కటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం చాలా అందరం కూడా మనమందరం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారం కాదు, మనం కూడా దీన్ని పాల్పంచుకొని ముందుకెళ్ళేటప్పుడు అందరి నిర్వహణ చేస్తున్న సందర్భంలో మంచి కార్యక్రమం మీ అందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా మా శివసేనారెడ్డి కూడా ఎంతో చెప్తున్నట్టున్నాను. ప్రభుత్వ పరంగా కూడా ఇద్దరు ఇక్కడ ఒకటి శివసేనారెడ్డి, ఇద్దరు కూడా మంచి శాఖలు రెండు కూడా, స్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ రెండు మంచి శాఖలు. వాళ్ళ శాఖల పరంగా కూడా మీరు ఇప్పుడే శివసేనారెడ్డి చెప్తున్నారు. ఈ మీరు పెట్టే కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ చైర్మన్గా శివసేనారెడ్డి రాష్ట్ర మొత్తంలో మీకు సహకరించే విధంగా స్పోర్ట్స్ దీని పేరు మీద స్పోర్ట్స్ పెట్టడం అనేది శివసేనారెడ్డి బాగా ఇంట్రెస్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి శివసేనారెడ్డి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆటలు స్పోర్ట్స్ పెట్టుకుంటూ ఈ పేరు మీద సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇండస్ట్రీస్ సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచి కార్యక్రమం. మీరు మీ అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఆలోచన చేయకుండా మంచి కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ
అన్ని దానాల కంటే ముఖ్యమైన దానం రక్తదానం అనే విన్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా యువకులు ఇలాంటి కార్యక్రమం ముందుకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా మా అండదండలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఏదున్నా మాకు తెలియజేస్తున్నా మా వంతు కృషి మీకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Like, share and subscribe to Saira TV. Oh, Saira!